హాయ్ అండి, దిస్ ఈజ్ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీస్ బేకింగ్ డిలైట్స్. నిన్న సండే మా ఇంట్లో ప్రిపేర్ చేసిన ఒక స్పెషల్ చికెన్ కర్రీని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఇది రెగ్యులర్గా చేసే చికెన్ కర్రీలా కాకుండా ఒక డిఫరెంట్ మసాలాతో ప్రిపేర్ చేసిన కర్రీ. దీని టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. రోటీ, నాన్స్, పుల్కాస్ దేంట్లోకైనా ఎక్సలెంట్ కాంబినేషన్. మంచి రిచ్ గ్రేవీతో, చాలా మైల్డ్ ఫ్లేవర్స్తో చాలా సెటిల్గా ఉంటుంది దీని టేస్ట్. మరి లేట్ చేయకుండా దీని ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామా. ఈ కర్రీ కోసం ఒక అరకిలో చికెన్ని ఉప్పు, పసుపు వేసి నీట్గా క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, పావు స్పూన్ సాల్ట్, అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకుని ఈ మసాలాలన్నీ ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ చికెన్ నానేలోపుగా మనం మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం ఒక ఇంచు చెక్క, 5-6 లవంగాలు, చిన్న ముక్క జాజికాయ, కొంచెం జావిత్రి, 5 నుంచి 6 వరకు ఇలాచి, పావు స్పూన్ షాజీరా, వీటితో పాటు ఒక 5 నుంచి 6 వరకు జీడిపప్పు, బాదం పప్పు, ఒక అర స్పూన్ కసూరి మేతి, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, మీరు తీసుకునే మిర్చిని బట్టి, కారాన్ని బట్టి 5-6 ఎండుమిర్చి, లేదంటే ఇంకా ఎక్కువగానే తీసుకోవచ్చు మీరు తినే స్పైస్ని బట్టి. ఇవన్నిటిని ప్యాన్ పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందులో ముందుగా హోల్ గరం మసాలా వేసి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, బాదం పప్పు, కసూరి మేతి, జీడిపప్పు, ధనియాలను కూడా వేసి వీటన్నిటిని మంచి కలర్ వచ్చేంత వరకు, అంటే మరి డార్క్గా కాదండి, లైట్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని పక్క తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. కర్రీ ప్రిపరేషన్ కోసం ప్యాన్ పెట్టుకుని ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కుని ఆయిల్లో వేసి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిల్లోంచి కొన్ని ఆనియన్ పీసెస్ని వేరే బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఇదే ఆనియన్స్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ముందుగా ఒక హాఫ్ స్పూన్ చికెన్లో వేసామండి, మళ్ళీ ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాం. ఇలా వేసిన వెంటనే మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ కూడా వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్లోంచి వాటర్ అంతా వదిలేసి మళ్ళీ ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయి చికెన్ లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ అలా ఫ్రై అవ్వడం కోసం మీకు 10 to 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. మీరు మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఎక్కడ మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మంచి కలర్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లోపుగా మనం మసాలాని మిక్సీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాను వేసి వీటిని ఒక్కసారి మెత్తగా పౌడర్లా చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని, అలాగే అరకప్పు వరకు పెరుగును కూడా వేసుకుని వీటిని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, స్మూత్గా పేస్ట్లా ఉంది కదా, ఇలా ఉంటేనే థిక్ గ్రేవీ బాగా వస్తుంది. ఇప్పుడు చికెన్ ఒకసారి కలుపుకొని చికెన్ చూడండి మంచి లైట్ గోల్డెన్ రెడ్డిష్ కలర్ వచ్చింది కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ని మొత్తం వేసేసుకుని ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్ పట్టేటట్టు, అలాగే మసాలాలో ఉన్న వాటర్ కూడా డ్రై అయిపోయేంత వరకు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా అడుగుపెట్టే ఛాన్స్ ఉంటుందండి, కలుపుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మసాలా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ మొత్తం సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో 2 కప్స్ వరకు హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ యాడ్ చేయకండి, అలా యాడ్ చేయడం వల్ల చికెన్ అనేది గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా హాట్ వాటర్ యాడ్ చేస్తే చికెన్ చాలా జ్యూసీగా, సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి సిమ్లో ఉంచి 10 to 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి గ్రేవీ ఎంత థిక్గా తయారై ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇలా వస్తే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి ఆ గ్రేవీ థిక్నెస్ చెక్ చేసుకుని 4 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆపుకొని 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూడండి, 10 మినిట్స్ తర్వాత చూస్తే అద్భుతమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. ఇది అసలు నాన్స్, రోటీస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. చికెన్ చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, పిల్లలకైతే భలే నచ్చేస్తుంది. ఇది కుక్ చేసుకునేటప్పుడు ఇది పూర్తిగా థిక్గా అయిపోయే వరకు కుక్ చేసుకోకండి. గ్రేవీ అనేది కొంచెం లూజ్గా ఉంటేనే మీరు తినేటప్పటికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈసారి మీరు చికెన్ ప్రిపేర్ చేసేటప్పుడు రెగ్యులర్ కర్రీలా కాకుండా ఇలా డిఫరెంట్గా మంచి చికెన్ కర్రీని ప్రిపేర్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చేస్తుంది. మీకు నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.